స్థానంలో ప్రధాని మోదీకి పోటీ లేరన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం సరూర్ నగర్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారాయన. దేశం మొత్తం ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ నినాదిస్తున్నారు. మోదీ సర్కార్ ప్రజలందరికీ అని ఇస్తున్న ప్రతిపక్షాలు మాత్రం ఏమి ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. నగరాలు పట్టణాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుందన్నారు. ఆ నిధులతోనే పట్టణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్, పారిశుద్ధ్యం, పార్కుల నిర్వహణ వంటి పనులు జరుగుతున్నాయని కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారంటీలు ఇచ్చి ఒక్క గ్యారంటీని కూడా పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి 2 పైసలను కూడా మాఫీ చేయలేడని ఎద్దేవా చేశారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఘోరంగా ఓడిపోతారన్నారు. కబ్జాలు, అక్రమాలతో రంజిత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. వెహికల్స్ ఒక 2-3 లైన్ కాబట్టి అందరం ముందు కదవాల్సిన కోరుచున్నాను. ఇది మొత్తము రోడ్ల పక్కకు కాలనీ నుంచి ప్రజలు వచ్చి ఆహ్వానిస్తుండ్రు. అందరు కూడా థమ్స్ అప్ చూపెడుతుండ్రు, కమలం పువ్వు గుర్తు చూపెడుతుండ్రు. నిజంగానే ఇది ఆల్రెడీ నిర్ణయం చేసింది ఏంటంటే వచ్చే ఎన్నికలలో పార్లమెంట్ ఎలక్షన్స్లో దేశవ్యాప్త నిర్ణయం చేసినట్టు వచ్చే ప్రధానమంత్రి మోడీ అని సరూర్నగర్ ఇంకా ఆర్కేపురం డివిజన్ కూడా అప్పుడే నిర్ణయం చేసినట్టుంది. ఏంటంటే ఈసారి బీజేపీ గెలుస్తుంది. కానీ దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మోడీ గారి ప్రతి నలుమూలల ఎప్పుడు లేనట్టు గ్రామీణ రిమోట్ ప్రాంతాల్లో కూడా పెద్ద మనుషులకు 70 ఏళ్ళ పెద్ద మనుషులకు కూడా మోడీ ఫొటోస్ పెడితే ఈయన బియ్యం ఇచ్చిన కాదా అంటున్నారు. ఈసారి వచ్చే ఎన్నికలలో మాకేమో క్యాండిడేట్ ఉన్నారు, ప్రధానమంత్రి క్యాండిడేట్. అవతల క్యాండిడేట్ ఎవరో ప్రజలకు తెలియదు, వాళ్ళు కన్ఫ్యూజ్. సరే ప్రజలకు తెలుపుకుంటే సరిపోదు, కానీ కాంగ్రెస్ పార్టీకే వాళ్ళ క్యాండిడేట్ ఎవరో తెలియదు, ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో తెలియరు. వాళ్ళ కూటమి కూలిపోతుంది. వాళ్ళు ఉన్నక్క రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఆయన సొంత నియోజకవర్గం ఇచ్చిపెట్టి వైనాడుకు పారిపోతుంది. ఎందుకంటే వైనాడులో మెజారిటీ ఆడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఒక భారతదేశము ఎవరు ఎంపీ అని అందరి నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి, 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి, అందుకే నేను గెలుస్తా. అరే 23 లక్షల హిందువులు మీ ఓటర్స్ కాదా? ఇది కమ్యూనల్ పాలిటిక్స్.